హైదరాబాద్లో జరిగిన విశ్వక్సేన్ లైలా మెగా మాస్ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీలోని హీరోల మధ్య ఉండే సఖ్యత, ఫ్యాన్స్ మధ్య ఉండే గొడవల గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. ఇండస్ట్రీలో అందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి మంచి సహృద్భావ వాతావరణంలో ఉన్న రోజున అందరూ కూడా ఆనందంగా గొప్పగా చెప్పుకుంటారని ఆయన ఈ సందర్భంగా అన్నారు. అందుకే సాహు విశ్వక్సేన్ వచ్చి అడగగానే లైలా ఫంక్షన్కి వచ్చానన్నారు. నాకు తెలిసి ఇకపై ఆ కాంపౌండ్ ఈ కాంపౌండ్ అంటారని అనుకోవడం లేదు. ఇండస్ట్రీ అంతా కూడా ఒకటే కాంపౌండ్ అంతే అని స్పష్టం చేశారు. విశ్వక్సేన్, ఆకాంక్ష శర్మ జంటగా నటించిన మూవీ లైలా. రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ పై సాహు గారపాటి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 14న విడుదల కానుంది. విశ్వక్సేన్ లైలా ఫంక్షన్కి వెళ్తున్నారని చెప్పినప్పుడు కొందరు విశ్వక్సేన్ ఫంక్షన్కి వెళుతున్నావా, అతను మన మనిషి కాదు కదా, అవతల బాలకృష్ణ అప్పుడప్పుడు తారక్ అంటూ ఉంటారు కదా అని అన్నారు. మనుషులన్నాక వేరే వాళ్ళ మీద అభిమానం, ప్రేమ ఉండకూడదా? నా మీద ఆప్యాయత ఉండకూడదా? ఇదేంటిది? మా ఇంట్లోనే మా అబ్బాయికి సూర్య అంటే చాలా ఇష్టం, అంత మాత్రాన వాడి ఫంక్షన్స్కి నేను వెళ్ళకూడదా? వాడితో కలిసి భోజనం చేయకూడదా? వాడితో ఉండకూడదా అని ప్రశ్నించారు. మా హీరోల మధ్య సఖ్యత ఉండదేమో అనుకుని గతంలో అభిమానులు కొట్టుకొని చచ్చేవాళ్ళు, వాల్ పోస్టర్లు చింపుకునే వాళ్ళని అన్నారు. నెల్లూరులోని మా కజిన్స్లో ఇద్దరు సొంత అన్నదమ్ములైన ఒకరు ఎన్టీఆర్, మరొకరు ఏఎన్ఆర్ గార్లను అభిమానించే వాళ్ళని వాళ్ళిద్దరూ ఓ రోజు రక్తం వచ్చేలా కొట్టుకోవడంతో సినిమా హీరోలంటే బాగానే ఉంటారు, కానీ వీళ్ళు కొట్టుకొని చేస్తారేంటి అని ఆ రోజే అనిపించిందని చెప్పారు. తాను నటుడినయ్యాక హీరోల మధ్య సఖ్యత, సహృద్భావ వాతావరణం ఏర్పాటు చేయాలని బలంగా కోరుకున్నానని చెప్పారు. మద్రాస్లో హనీ హౌస్లో అందరం కలిసి పార్టీలు చేసుకునే వాళ్ళమని, ఈ రోజుకి నేను, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ అంతా కలిసికట్టుగా ఉంటామన్నారు. మా మధ్య ఎలాంటి అరమరికలు లేవని, మన ఇమేజ్, ఫ్యాన్ బేస్ పెరగాలంటే మనం చేసే సినిమాలను బట్టి ఉంటుందే తప్ప మనం దూరంగా ఉండడం వల్ల కాదని, పుష్ప 2 సినిమా పెద్ద హిట్ అయినందుకు గర్విస్తానని అన్నారు. మన సినిమాలు ఆడొచ్చు, ఆడకపోవచ్చు, కానీ ఇండస్ట్రీలోని ఓ సినిమా ఆడిందంటే ప్రతి ఒక్కరూ హర్షించాలన్నారు. ఎందుకంటే ఓ సినిమా మీద ఎంతో మంది జీవితాలు ఆధారపడి ఉంటాయని, ఒక్క హిట్ ఏ హీరోకి వచ్చినా సరే అందరం ఆనందపడాలని, హితవు పలకాలని చిరు చెప్పుకొచ్చారు.